ముందుండాలని సందర్భంగా కోరుతూ పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు మందు బాటిళ్లను కాలేజీలోకి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం మందు తాగుతూ కళాశాల ప్రాంగణంలో విచ్చలవిడిగా సీసాలు విసిరేస్తున్నారు. రాత్రి వేళలో కళాశాలలో కనీస భద్రత లేకపోవడం వల్లే మందుబాబులు రెచ్చిపోతున్నారని స్థానికులు, విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కళాశాలలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు కొంటు సాగర్, డివైఎఫ్ఐ యువజన సంఘం జిల్లా కార్యదర్శి. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ యార్డు వల్ల ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు ఈ ప్రాంగణం అంతా కూడా అడ్డాగా మారింది. కాబట్టి దీని మీద వెంటనే పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులందరూ కూడా వెంటనే తగిన చర్యలు తీసుకొని దీన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కళాశాలకు, పాఠశాలకు ఎంతోమంది విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టం ద్వారా విద్యను పొందడం, రోజువారీగా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఈ మద్యం బాటిళ్ళు, ఇతర బాటిళ్ళు, ఈ అసాంఘిక వస్తువులు చూడడం వల్ల వాళ్ళు భయాందోళనలకు గురై కూడా వాళ్ళు హెడ్ మాస్టర్కు, టీచర్లకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పోలీసు శాఖ వారు వెంటనే దీని మీద, ఈ ప్రాంగణం మీద, ఈ మైదానం మీద పటిష్ట నిఘా పెంచి ఇటువంటివి కూడా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము డివైఎఫ్ఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుక